సమాజం శాస్త్ర సాంకేతిక రంగాలు ఎంతో అభివృద్ధి చెందినా కూడా మూఢనమ్మకాలు అనేది వీడనడడం లేదు. అట్లాంటి ఒక సంఘటననే కని విని ఎరగని రీతిలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు కూడా వినని సంఘటన ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో జరిగింది. ఈ మండల కేంద్రంలో గత ఆదివారం నాడు రాత్రి జరిగినట్టుగా ఈ సంఘటన చెప్తున్నారు. ఒక వ్యక్తి చిగురుమామిడి మండల కేంద్రానికి చెందిన సదానందం అనే ఒక వ్యక్తి యొక్క ఫోటోలు ఒక 8 చుట్టూ పెట్టి మధ్యలో పసుపు కుంకుమ అలాగే బొమ్మను చేసి ఒక బొమ్మకు ముళ్ళు అలాగే మేకులు గుచ్చి ఇక్కడ శ్మశాన వాటికలో చిగురుమామిడి మండల కేంద్రంలో ఉన్న శ్మశాన వాటికలో రోడ్డు పక్కన పెట్టారు కొంతమంది దుండగులు. ఇది క్షుద్ర పూజగా వీరు అనుమానించి పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. పోలీసులు కూడా ఆ యొక్క వస్తువులను స్వాధీనం చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇట్లాంటి సంఘటన ఇది భయభ్రాంతులకు గురి చేసే సంఘటన లేదా నిజంగా ఎవరైనా వీరి మీద కావాలని గిట్టని వారు చేసిన దుందుడుకు చర్యనా అనేది తెలియాల్సి ఉంది. ఇది చిగురుమామిడి మండల కేంద్రంలో శ్మశాన వాటిక. ఈ రోడ్డుపై కూడా చూడవచ్చు, మనకు రోడ్డు పక్కకే ఈ విధంగా క్షుద్ర పూజలు చేసి ఆ వ్యక్తి యొక్క ఫోటోలు పెట్టి ఇక్కడ పెట్టారు. ఇది నిత్యం రద్దీగా ఉండే రోడ్డు. కరీంనగర్ నుండి చిగురుమామిడి మండల కేంద్రం నుండి ఉస్నాబాద్ నుండి జనగాం దాకా వెళ్ళే రోడ్డు ఇది. ఈ రోడ్డు ప్రక్కన ఇట్లాంటి చేష్టలకు పాల్పడ్డారు. దీన్ని క్షుద్ర పూజలు అట్లా ఆ బొమ్మ పెట్టి దానిలో ఒక మేకులు అలాగే ముళ్ళు గుచ్చి ఆ వ్యక్తి ఫోటోలు ఒక 8 ఫోటోలు చుట్టూ పెట్టి ఇక్కడ నిత్యం రద్దీగా ఉండే రోడ్డు పక్కన పెట్టిన పరిస్థితి ఉంది. వచ్చేసి చిగురుమామిడి మండలం చిగురుమామిడి గ్రామానికి చెందిన వ్యక్తిని. నేను వచ్చేసి 108లో పైలట్ విధులు నిర్వహిస్తా. నేను నిన్న కరీంనగర్ డ్యూటీకి వెళ్ళాను. డ్యూటీకి వెళ్తే సాయంత్రం 5:30కు మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు. ఫోన్ చేశారని నీ ఫోటోలు ఇట్లా శ్మశాన వాటికి అంటే నా ఫోటోలు ఎందుకు ఉంటాయి, జోకి ఎత్తున్నావు అంటే లేదు తమ్ముడు ఉన్నాయి ఒక నిమిషం ఆగంటే వాట్సాప్ పెట్టమంటే సీరియస్గా బామ్మది ఫోన్ చేసిన నా ఫోటోలు ఇట్లా పెట్టిరాట మరి ఏం జరిగింది ఏం కాదు పోయి చూడడానికి సార్ వాళ్ళంతా అక్కడికి వెళ్ళి చూడడం జరిగింది. చూడడానికి మళ్ళీ పోలీసు వాళ్ళు ఇన్ఫర్మేషన్ పోలీసు వాళ్ళు రావడం జరిగింది. పోలీసు వరకు అయితే నా ఫోటోలే ఒక బొమ్మ పెట్టి ఆ బొమ్మకు తమలపాకులు ముద్దలు అవి పెట్టి ఏదో నన్ను భయభ్రాంతులకు గురి చేయడానికి. ఇప్పుడు మనము వాళ్ళు భయభ్రాంతులకు గురి చేసినంత దేవుడు మన మీద కోపం వస్తే తీసుకోపోవాలి కానీ నరుడు అంటే భయభ్రాంతులకు గురి అయితే మనకు ఇది ఏం లేదు. మనం అంత ఆర్థికంగా లేము, మన శత్రువులు అయితే ఊళ్ళో ఎవరు లేరు. నా మీద కోపం డైరెక్ట్ నాతో వచ్చి మాట్లాడవచ్చు కదా, నువ్వు తప్పు చేస్తున్నావు ఇది చేస్తున్నావు అని. మనం తప్పు చేసింది లేదు ఎక్కడ లేదు, మన పని మనం చేసుకుంటాం, ఎవరి పని వాళ్ళు చేసుకుంటాం. కానీ ఇది ఒక భయభ్రాంతులకు గురి చేయడానికి మన నా మీద ఇంకా కక్షపూరికి ఏమైనా చేయదలుచుకున్నారా? అది చేయదలుచుకుంటే చెప్పండి. నేను పోలీసు వాళ్ళకి ఒకటే చెప్పాను నిన్న, సార్ ఏమైనా చూడండి సార్ అంటే ఎస్ఐ గారు స్పందించారు. వచ్చే పట్టుకెళ్ళి సరే ఫోటోలు ఎక్కడ ఏం కదా ఎంక్వైరీ తీసుకుంటా అని చెప్పాడు. మా బావనే మా చెల్లెని ఇచ్చిన విధంగా ఎలాంటి శత్రువులు లేరు. ఈయన 108లో పైలట్ చేస్తాడు. ఏ రాత్రి చిగురుమామిడి గ్రామాలు కానీ చుట్టుప్రక్కల కానీ ఎవరికి ఏ టైంలో ఫోన్ చేసినా కూడా అందరికీ పోయి హెల్ప్ చేసే గుణమైనది. అందరికీ తలలో 4 ఉంటాడు. కానీ మేమే ఆ ఫోటోలు చూసి అవాక్కైనాము. మరి ఆ శ్మశాన వాటిక దగ్గర ఒక ఇస్తార్లో 8 ఫోటోలు పెట్టి పసుపు ముద్ద కుంకుమ ముద్ద పెట్టి దానికి మూలలు ముండ్లు గుచ్చి చూసేసరికి మేము ఎప్పుడు ఎక్కడ చూడని రీతిలో ఉండేసరికి మేము భయభ్రాంతులకు గురైనాం. నేను కొంచెం మానసికంగా కృంగదీయడానికి అని అనుకుంటున్నాం. నా కొడుకు నేను కట్టం చేసుకొని బతికినాం కానీ ఎవరికి సంగతి తెలియదు. ఎవరు ఏం చేసింది ఎవరికేమైనా న్యాయం చేయలేము మేమైతే. మరి ఏ పాపం దేవుడా నరుడా మాకేది తెలియదు. బాంచను మాకు ఈ సంగతులు కట్టం చేసుకొని వాళ్ళ ముంచలే. నా పిల్లలు ఏం తిన్నారో ఏం పోయినరో కానీ మాకేది తెలియదు నాన్న. ఏది ఏమైనా మంత్రాలకు చింతకాయలు రాలవు. అలాగే ఇట్లాంటి కనికట్టులు అనేటి ఇట్లాంటి విషయాలు అనేటి కేవలం భయభ్రాంతులకు గురి చేయడానికి చేసినట్టుగా కూడా చాలామంది అంటున్నారు. వీరొక శ్రేయోభిలాసులు అలాగే బంధువులు కూడా వారిని సందర్శించి వారికి ధైర్యం చెప్తున్నారు. మనోధైర్యాన్ని మించిన మందు లేదు కాబట్టి ఈ వ్యక్తి మనోధైర్యంతో ఉండాలని, అలాగే ఇట్లాంటి సంఘటనలు కూడా ఎక్కడ జరిగినా కూడా ప్రజలందరూ గమనించాలి. ఇట్లాంటి చేష్టలు చేసే వ్యక్తులను కూడా మన చట్టానికి అప్పగించాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రజలందరూ కూడా కొన్ని విషయాలలో అప్రమత్తంగా ఉండాలని మేము కూడా కోరుతున్నాం. మీరు తెలుగు స్పష్టంగా చదవగలుగుతారా? తెలంగాణ యాస మీద మంచి పట్టు ఉందా? అయితే మీకోసం క్యూన్యూస్ ఒక మంచి అవకాశం కల్పిస్తుంది. ఇది ప్రత్యేకంగా విద్యార్థులు, గృహిణులు, వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే మీరు ఇంటి దగ్గర నుంచే పని చేసుకోవచ్చు. మీ వాయిస్తోనే ఇంట్లో ఉంటూనే మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వర్క్ ఫ్రమ్ హోమ్ కి ఇప్పుడే సంప్రదించండి. మా నెంబర్లు 8688926084, 814300
1981.